క్యారీ బ్యాగులకు అదనంగా డబ్బు వసూలు చేయడంతో పాటు ఆ సంచులపై తమ సంస్థ పేర్లు ముద్రించుకునే దుకాణదారులకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది. సాధారణంగా చాలా దుకాణాల్లో చేతి సంచులకు డబ్బు వసూలు చేయరు. కొన్ని షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద దుకాణాల్లో మాత్రం బిల్లు వేసే సమయంలో క్యారీ బ్యాగ్ కావాలని అడుగుతారు. కావాలంటే రూ. 3, రూ. 5, రూ. 10 ఇలా షాపు స్థాయిని బట్టి బిల్లులో క్యారీ బ్యాగ్ మొత్తం క్యారీ అయిపోతుంది. ఈ విషయంలో చాలామంది వినియోగదారులు డబ్బు వసూలు చేసేటప్పుడు మీ దుకాణం పేరుతో ఉన్న బ్యాగులు ఎందుకు ఇస్తున్నారు, మీకు మేమెందుకు ప్రచారం చేయాలి అని దుకాణదారులతో గొడవ పడుతుంటారు కూడా. అచ్చంగా ఇలాంటి ఘటనే చండీగఢ్లో జరిగింది. దినేష్ ప్రసాద్ ఫిబ్రవరి 5న స్థానికంగా ఉన్న బాటా దుకాణంలో చెప్పులు కొన్నాడు. బిల్లులో చెప్పుల ధరతో పాటు క్యారీ బ్యాగ్కు రూ. 3 వసూలు చేశారు. దీంతో పాటు ఆ బ్యాగ్పై బాటా ఉత్పత్తులను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఇదేంటని దినేష్ అడగ్గా దుకాణదారులు విసురుగా సమాధానమిచ్చారు. దీంతో దినేష్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. క్యారీ బ్యాగ్కు రూ. 3 వసూలు చేసినా ఇబ్బంది లేదు, కానీ దానిపై ఆ సంస్థ ఉత్పత్తులను ముద్రించారని, ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ఆయన ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన ఫోరం దినేష్కు 9,000 పరిహారంతో పాటు క్యారీ బ్యాగ్ ఛార్జ్ కూడా వెనక్కి ఇచ్చేయాలని బాటా దుకాణదారులను ఆదేశించింది.